బిస్మిల్లాహిర్రహ్మానిర్రహీం. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. ఈరోజు మనం దురూద్ షరీఫ్ శుభాలు అనే పుస్తకం చదువుతున్నాము. ఓకే, దురూద్ షరీఫ్ వల్ల ఎన్ని శుభాలు ఉన్నాయి అంటే చాలా ఉన్నాయి కదా. దాని గురించి మనకు తెలియదన్నమాట. అయితే దాని గురించి మనం తెలుసుకుందాం ఈ పుస్తకం చదివి. ఓకేనా. సో వెల్కమ్ టు పహ్లీ వహీ యూట్యూబ్ ఛానల్. సో ఇక్కడ చూడండి. బిస్మిల్లా. సో ఇక్కడ వచ్చేసి ఫస్ట్ వచ్చేసి బిస్మిల్లా. మా నుండి హదీసు విని దాన్ని ఇతరుల దాకా చేరవేసిన వ్యక్తిని దేవుడు చల్లగా చూడాలి. ఇబ్నే మాజా. ఓకేనా. సో ఏదైతే మనకైతే ఇల్మ్ వస్తుందో మన దగ్గర, అది హదీసు ఖురాన్, దాన్ని మనం అమలు చేసి దాన్ని వేరే వాళ్ళకి మనం చెప్పాలన్నమాట. విషయ సూచిక. ఈ పుస్తకంలో ఏమేమి ఉన్నాయి టాపిక్స్ అన్నమాట. రూపురేఖలు అంటే ఆప్సలసలం రూపురేఖలు, వంశధార, ప్రవక్త సల్లాహం జీవ చరిత్ర, తొలి పలుకులు, దురూద్ షరీఫ్ భావం, దైవభక్తులందరిపై దురూద్ పంపాలి. ఓకేనా. అలైహిముస్సలాం. దరూద్ షరీఫ్ ప్రాశ ప్రాశస్తం, దరూద్ షరీఫ్ ప్రాముఖ్యత, మస్నూన్ దరూద్ వాక్యాలు, దరూద్ షరీఫ్ పఠించే సందర్భాలు, బలహీనమైన కాల్పనికమైన హదీసులు. సో ఈ పుస్తకంలో మనం చూద్దాం. ఓకేనా. బిస్మిల్లా. హజరత్ అనస్ రజియల్లాహు తాలా అన్హు కథనం ప్రకారం దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఈ విధంగా ప్రవచించారు: తల్లిదండ్రులు, భార్య, పిల్లలు ప్రపంచంలోని ఇతర మానవులందరికన్నా నన్ను ఎక్కువగా అభిమానించనంత వరకు, నన్ను నన్ను అంటే ఇక్కడ ఎవరు? ఆప్సలసల్లం. నన్ను ఎక్కువగా అభిమానించనంత వరకు మీలో ఏ ఒక్కడు నిజమైన విశ్వాసి కాజాలడు. అహ్మద్ హదీస్, అహ్మద్, బుఖారీ, ముస్లిం, తిర్మిజీ, నసాయి, ఇబ్నే మాజా. ఓకేనా అండి. సో ఇది హదీస్ అండి. దీంట్లో ఆఫ్సలం ఏమంటున్నారంటే, తల్లిదండ్రులు, భార్య, పిల్లలు ప్రపంచంలోని ఇతర మానవులందరికన్నా నన్ను ఎక్కువగా అభిమానించనంత వరకు మీలో ఏ ఒక్కడు నిజమైన విశ్వాసి కాగలడు. అంటే అందరికన్నా ఎక్కువగా. ఓకేనా. మనము ఆ ఆప్షన్స్ని మనం ఏం చేయాలి? అభిమానించాలన్నమాట. అప్పుడే మనం విశ్వాసి అన్నమాట. అంటే ఆయన యొక్క ప్రతి ఒక్క మాటలు, ఆయన చెప్పిన ప్రతి ఒక్క విషయంలో మనం ఎక్కువగా ఆయన్నే అభిమానించాలన్నమాట. అర్థమైందా? సో ఇదండి దీని ఒక భావం అనమాట. నెక్స్ట్ చూద్దాం. హజరత్ హస్సాన్ బిన్ సాబిత్ రజల్లాహు తలాన్హు ఇలా ఉల్లేఖించారు: నీకన్నా సుందర స్వరూపుణ్ణి ఎవరి కళ్ళు చూడలేదు. నీకన్నా సుందర స్వరూపుణ్ణి ఎవరి కళ్ళు చూడలేదు. నీకన్నా అందగాడు ఏ స్త్రీ కడుపున పుట్టలేదు. నీవు నీ ఇష్టంతో నీ అంగీకారంతో పుట్టినట్లు ఎలాంటి లోపాలు లేకుండా పరిపూర్ణంగా ఉన్నావు. సో ఇప్పుడు వచ్చేసి చూడండి, జాగ్రత్తగా మనం ఇక్కడ చూద్దాం అన్నమాట. ఆప్సలాసలం రూపురేఖలు. ఓకేనా. పుస్తకం దరూద్ షరీఫ్ శుభాలు, దాంట్లో ఇప్పుడు మనం రూపురేఖలు, ఎవరి రూపురేఖలు? ఆప్సలాసలం రూపురేఖలు ఎలా ఉన్నాయి దాని గురించి మనం తెలుసుకుందాం అన్నమాట. బిస్మిల్లాహిర్రహ్మానిర్రహీం. హజరత్ ఉమ్మే మాబత్ రజియల్లాహు తలాన్హా ఇలా వర్ణించింది: నేనొక ఆయన్ని చూశాను. ఆయనది విశాలంగా కాంతిలీనుతూ
లీనుతూ ఉండే ముఖార విందం, ముచ్చటైన నడవడిక, మధ్యస్థ పొట్టతో నిండైన శిరోజాలతో అందమైన శిలా విగ్రహం లాగుంటారు. మెరిసేటి కళ్ళు, గుబురుగా ఉండే కనురెప్పలు, గంభీర స్వరం, ఎత్తైన మెడ, గుబురు గడ్డం, విలువంటి సన్నటి కనుబొమ్మలు ఆయన మౌనంలో హుందాతనం ఉట్టిపడుతుంది. మాట్లాడితే ముత్యాలు రాలిపడతాయి. దూరం నుంచి చూస్తే అందంగా మనోహరంగా కనిపిస్తారు. దగ్గరికెళితే రెట్టింపు అందంతో సాక్షాత్కరిస్తారు. తేనెలోలుకు పలుకులు, ఆచితూచి వెలువడే పదాలు, సంభాషణ మాణిక్యాల ప్రవాహంలా ఉంటుంది. ఆయన మరీ అంత పొట్టి కాదు, పొడుగరీ కాదు, మధ్యస్థంగా ఎలాంటి లోపాలు లేకుండా ఆకర్షణీయంగా ఉంటారు సల్లల్లాహు అలైహి వసల్లం. వసంతం విరబూసిన లేత కొమ్మలాగా కళ్ళను కట్టిపడేసే మంత్రముగ్ధుల్ని చేసే సుందర స్వరూపిలాగుంటారు. ఆయన మాట్లాడితే అంతటా నిశ్శబ్దం ఆవరిస్తుంది. సుబ్హానల్లా. ఆయన ఆదేశమిస్తే ఉరుకులు పరుగులు మొదలవుతాయి. సుబ్హానల్లా. ఆయన నిర్వేది కారు, వదరు బోతు కారు. ముస్తదరక్ హాకిం సౌజన్యంతో అన్నమాట. సో ఇప్పుడు చూద్దాం. ఇక్కడ చూస్తే వంశధార అంటే హజరత్ ఆదం అలైహిస్సలాం నుండి షీజ్ అలైహిస్సలాం, ఓకేనా, అప్పటి నుంచి మళ్ళీ చూడండి ఇక్కడ ఇద్రీస్ అలైహిస్సలాం, ఓకే, ఈ మొత్తం మాట వంశధార అంటే ఫస్ట్ ఏదైతే నబీ ఉన్నారో ఆదం అలైహిస్సలాం అప్పటి నుంచి మొత్తం మీరు ఆయన యొక్క వంశం అంటే వాళ్ళ యొక్క, ఓకే, బిడ్డలు వంశం చూస్తే ఇక్కడ చూడండి, ఇక్కడ అక్కడ నుంచి లాస్ట్ వచ్చేసరికి హజరత్ ముహమ్మద్ ముస్తఫా సల్లల్లాహు అలైహి వసల్లం అనమాట. ఈ ట్రీ అనమాట, ఇదే వంశధార, ఓకేనా. సో చూడండి ఇక్కడ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం జీవిత చరిత్ర టూకీగా క్రీస్తు శకం 571 ఏప్రిల్ 22 ఫీల్ సంఘటన జరిగిన 50 లేక 55 రోజుల తర్వాత క్రీస్తు శకం 571 సంవత్సరం ఏప్రిల్ 22వ తేదీన అనగా రబీఉల్ అవ్వల్ మాసం 9వ తేదీన వసంత ఋతుకాలంలో మక్కా నగరంలో సోమవారం నాడు దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం జన్మించారు. మిలాదున్ నబీ శకం 4 లేక 5వ సంవత్సరం 4 లేక 5 ఏళ్ల ప్రాయంలో ఆయన బను సాదు తెగవారిలో ఉన్నప్పుడు తొలి హృదయ శుద్ధి సంఘటన జరిగింది. మిలాదున్ నబీ 6వ ఏట 6 ఏళ్ల ప్రాయంలో తల్లి చనిపోయింది. మిలాదున్ నబీ శకం 16వ ఏట 16 ఏళ్ల ప్రాయంలో హిల్ఫుల్ ఫుజూల్ అనే ఒక సంఘ సంస్కరణ కార్యంలో పాల్గొన్నారు. మిలాదున్ నబీ శకం 25వ ఏట 25 ఏళ్ల వయస్సులో హజరత్ ఖదీజా రజియల్లాహు తఆలా అన్హాను వివాహమాడారు. మిలాదున్ నబీ శకం 35వ ఏట 35 ఏండ్ల వయసులో కాబాగృహ పునర్నిర్మాణ సందర్భంగా హజరే అస్వద్ నల్లరాయిని ప్రతిష్ఠాపించే విషయమై తిరుగులేని తీర్పుని వెలువరించి మక్కా నగరాన్ని అంతర్యుద్ధం నుండి కాపాడారు. మిలాదున్ నబీ సల్లల్లాహు అలైహి వసల్లం మిలాదున్ నబీ శకం 41వ ఏట 40 సంవత్సరాల 6 నెలల 12 రోజుల ప్రాయంలో క్రీస్తు శకం ఆగస్టు 10వ తేదీన అనగా రంజాన్ మాసం 21వ తేదీ సోమవారం నాడు హజరత్ జిబ్రాయిల్ అలైహిస్సలాం దూత తొలిసారిగా దైవవాణిని తీసుకొని హిరా కొండ గుహకు వచ్చారు. అప్పుడే ఆయన నబువత్ ప్రవక్త పదవి లభించింది. అంటే చూడండి ఇక్కడ 40 సంవత్సరాల 6 నెలల 12 రోజుల ప్రాయంలో క్రీస్తు శకం ఆగస్టు 10వ తేదీన, ఓకేనా, అనగా రంజాన్ మాసం 21వ తేదీ సోమవారం నాడు
హజరత్ జిబ్రాయిల్ అలైహిస్సలాం దైవదూత తొలిసారిగా దైవవాణిని తీసుకొని హిరా కొండ గుహకు వచ్చారు. రంజాన్ మాసం అన్నమాట. అప్పుడే ఆయనకు నబువత్ ప్రవక్త పదవి లభించింది సల్లల్లాహు అలైహి వసల్లం. ఓకేనా? 21వ అన్నమాట, సోమవారం రోజు. ఓకేనా? రంజాన్ మాసంలో. నబువత్ శకం 6వ ఏట అబూ జహల్ ఆయన్ని హత్య చేయడానికి కుట్ర పన్నాడు. నౌజుబిల్లా. నబువత్ శకం 7వ ఏట 47 ఏళ్ల వయసులో మక్కా నుండి బహిష్కరించబడి షోబే అబూ తాలిబ్ అనే కనుమలు ఆంక్షలతో కూడిన జీవితం గడిపారు. నబువత్ శకం 10వ ఏట షోబే అబీ తాలిబ్ నిర్బంధ జీవితం నుండి విముక్తులయ్యారు. ఆ సంవత్సరమే భార్య హజరత్ బీబీ ఖదీజా రజల్లాహు తలాన్హా బాబాయి అబూ తాలిబ్లు మరణించారు. హజరత్ సౌదా రజల్లాహు తలాన్హను వివాహం చేసుకున్నారు. ధర్మ ప్రచార నిమిత్తం తాయెఫ్ నగరాన్ని పర్యటించారు. నబువత్ శకం 11వ ఏట తొలిసారిగా మదీనా నగరానికి చెందిన 6గురు అదృష్టవంతులు ఇస్లాం స్వీకరించారు. హజరత్ అమ్మ ఆయిషా రజల్లాహు తలాన్హాతో వివాహం జరిగింది. కానీ అప్పుడే అంపకాలు జరగలేదు. నబువత్ శకం 12వ ఏట రెండవ హృదయ శుద్ధి సంఘటన, మేరాజ్ గగనయాత్ర సంఘటన, ఇంకా ఉఖ్బా, సానియా లాంటి ముఖ్యమైన సంఘటనలు జరిగాయి. నబువత్ శకం 13వ ఏట హిజ్రత్ శకం మొదటి సంవత్సరం సఫర్ మాసం 26వ తేదీన ఖురైష్లు సామూహికంగా దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంను హతమార్చాలని నిర్ణయం కైగొన్నారు. సఫర్ మాసం 27వ తేదీన అనగా క్రీస్తు శకం 622వ సంవత్సరం సెప్టెంబరు 13వ తేదీన ఆయన మక్కా నగరానికి వీడ్కోలు పలికి అక్కడి నుండి వలసపోయారు. రబీఉల్ అవ్వల్ 12వ తేదీన అనగా క్రీస్తు శకం 622 సెప్టెంబరు 27వ తేదీ శుక్రవారం నాడు మదీనాకు వెళ్ళి అక్కడ అబూ అయ్యూబ్ అన్సారీ రజల్లాహు తఆలా అన్హు ఇంటి ముందు ఆగారు. ఈ సంవత్సరమే హజరత్ అమ్మ ఆయిషా రజల్లాహు తఆలా అన్హా గారి అంపకం జరిగింది. సో ఇక్కడ నుండి హిజ్రీ శకం 2వ ఏట బవా యుద్ధం, బవాత్ యుద్ధం, సఫ్వాన్ లేక బద్రె ఊలా యుద్ధం, జుల్ అషీరా యుద్ధం, బద్రుల్ కుబ్రా యుద్ధం, బను ఖైనుకా యుద్ధం, సఖీఫ్ యుద్ధం, బను సలీం యుద్ధం లాంటి ముఖ్య యుద్ధాలు జరిగాయి. దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంను హతమార్చడానికి మూడో విఫల ప్రయత్నం జరిగింది. హిజ్రీ శకం 3వ ఏట గిత్ఫాన్ యుద్ధం, నజరాన్ యుద్ధం, ఉహుద్ యుద్ధం, హమ్రావుల్ అసద్ యుద్ధాలు జరిగాయి. హఫ్సా రజల్లాహు తఆలా అన్హా హజరత్ జైనబ్ బిన్తే ఖుజైమా రజల్లాహు తఆలా అన్హాలతో వివాహం జరిగింది. హిజ్రీ శకం 4వ ఏట రజీ, బిరే, మవూనా లాంటి విషాద సంఘటనలతో పాటు బను నజీర్ ముట్టడింపు, బద్రుల్ ఉఖరా యుద్ధాలు జరిగాయి. ఉమ్మే సలమా రజల్లాహు తఆలా అన్హాతో వివాహం జరిగింది. హజరత్ జైనబ్ బిన్తే ఖుజైమా రజల్లాహు తఆలా అన్హా తనువు చాలించారు. హిజ్రీ శకం 5వ ఏట దుమా అల్ జుందల్, బను ముస్తలిక్, అహ్జాబ్ లేక కందక యుద్ధం, బను ఖురైజా యుద్ధాలు జరిగాయి. హజరత్ అమ్మ ఆయిషా రజల్లాహు తఆలా అన్హా మీద అపనిందలు మోపడం జరిగింది. నౌజుబిల్లా. హజరత్ జైనబ్ బిన్తే జహష్ హజరత్ జువేరియా రజల్లాహు తఆలా అన్హాలతో వివాహం అయింది. ఉరైనీన్ యుద్ధం, హుదైబియా ఒప్పందం లాంటి సంఘటనలు జరిగాయి. ఉమ్మే హబీబా రజల్లాహు తఆలా అన్హాతో వివాహం జరిగింది. హిజ్రీ శకం 7వ ఏట రాజుల చక్రవర్తుల పేర ఇస్లాం సందేశ లేఖలు వ్రాయించారు. గాబా, ఖైబర్, వాదియుల్ ఖురా, జాతుర్ రికా,
జాతుర్ రేఖా యుద్ధాలు జరిగాయి. ఆయనకు మేక మాంసంలో విషం కలిపి తినిపించే ప్రయత్నం జరిగింది. హజరత్ సఫియా, హజరత్ మైమూనా రజియల్లాహు తాలా అన్హాలను వివాహమాడారు. తన అనుచరులతో పాటు హజా ఉమ్రా నెరవేర్చారు. హిజ్రీ శకం 8వ ఏట మౌతా, ఫతే మక్కా, హునైన్ లేక హవాజిన్, తాయిఫ్ యుద్ధాలు జరిగాయి. కూతురు హజరత్ జైనబ్ రజియల్లాహు తఆలా అన్హా, కుమారుడు ఇబ్రాహీంలు చనిపోయారు. హిజ్రీ శకం 9వ ఏట విదేశాలతో తబూక్ యుద్ధం జరిగింది. వ్యభిచారం చేశానని ఒప్పుకున్న ఒక మహిళకు శిలాశిక్ష విధించారు. ఎన్నో బృందాలు ఇస్లాం స్వీకరించడానికి ఆయన సన్నిధికి వచ్చాయి. హిజ్రీ శకం 10వ ఏట అంతిమ హజ్ చేశారు. హిజ్రీ శకం 11వ ఏట సఫర్ మాసం 29వ తేదీ సోమవారం నాడు మరణ వ్యాధికి గురయ్యారు. రబీఉల్ అవ్వల్ 12వ తేదీ సోమవారం నాడు ప్రొద్దెక్కిన తర్వాత ఆయన శుభాత్మ దేహ పంజరాన్ని వీడిపోయింది. అప్పటికి ఆయన వయస్సు 63 సంవత్సరాల 4 రోజులు. రబీఉల్ అవ్వల్ మాసం 14లో తేదీ బుధవారం నాటి రాత్రి హజరత్ అమ్మ ఆయిషా రజియల్లాహు తాలా అన్హా కుటీరంలో ఆయనకు ఖనన సంస్కారాలు జరిపారు. సతీమణులు చూడండి, ఇక్కడ పట్టిక ఉంది, టేబుల్ ఉందన్నమాట. టేబుల్ పేరు, తండ్రి పేరుతో సహా, వైవాహిక స్థితి, వివాహం జరిగిన 7, వివాహ సమయంలో వయస్సు, వివాహ సమయంలో దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వయస్సు, మరణం, జీవితకాలం, వైవాహిక జీవితకాలం ఇవి అనమాట. హువైలిద్ కూతురు హజరత్ ఖదీజా రజియల్లాహు తాలా అన్హా, వైవాహిక స్థితి విధవ. మిలాదున్నబీ 25వ ఏట వివాహం 7, 40 సంవత్సరాలు. వివాహ సమయంలో వయసు అనమాట 40 ఇయర్స్ అనమాట, 40 ఇయర్స్. వివాహ సమయంలో దైవత సలసలం వయసు 25 ఇయర్స్ అనమాట. మరణం వచ్చేసి నబువత్ శకం 10వ ఏట, జీవితకాలం 65 ఇయర్స్ అనమాట. వైవాహిక జీవితకాలం 20 సంవత్సరాలు. ఓకేనా. చూడండి, ఫస్ట్ వచ్చేసి అమ్మ హజరత్ ఖదీజా రజియల్లాహు అన్హా. జమాఅ కుమార్తె హజరత్ సౌదా రజియల్లాహు తాలా అన్హా, విధవ, నబువత్ శకం 10వ ఏట, 50 సంవత్సరాలు. హిజ్రీ శకం 19వ ఏట, జీవితకాలం వచ్చేసి 72 ఇయర్స్ అనమాట. వైవాహిక జీవితం కాలం వచ్చేసి 14 ఇయర్స్. అబూబకర్ రజియల్లాహు తాలా అన్హు కుమార్తె హజరత్ అమ్మ ఆయిషా రజియల్లాహు తాలా అన్హా, కుమారి, నబువత్ శకం 11వ ఏట, 9 సంవత్సరాలు, 54 ఇయర్స్. హిజ్రీ శకం 57, 63 సంవత్సరాలు, 9 సంవత్సరాలు. హజరత్ ఉమ్మర్ రజియల్లాహు తాలా కుమార్తె హఫ్సా రజియల్లాహు తాలా అన్హా, విధవ. హిజ్రీ శకం 3వ ఏట, 22 సంవత్సరాలు, 50 సంవత్సరాలు. హిజ్రీ శకం 41 ఏట, 59 సంవత్సరాలు, 8 సంవత్సరాలు. హుజైమా కుమార్తె హజరత్ జైనబ్ రజియల్లాహు తాలా అన్హా, హిజ్రీ శకం 3వ ఏట, 30 సంవత్సరాలు, 50 సంవత్సరాలు. హిజ్రీ శకం 3వ ఏట, 30 సంవత్సరాలు, 3 నెలలు. సో ఇలా పట్టిక అండి మొత్తం అనమాట. ఈ పట్టిక ఉంది చూడండి, ఇలా మనం చూసుకుంటే మీకు ఈజీగా అర్థమవుతుంది అనమాట. అర్థమైనా. ఇంకా చూడండి, హుజైమా కుమార్తె హజరత్ జైనబ్ రజియల్లాహు తాలా అన్హా, హజరత్ అబూ ఉమయ్య కుమార్తె ఉమ్మే సలమా రజియల్లాహు తాలా అన్హా, జహష్ కుమార్తె హజరత్ జైనబ్ రజియల్లాహు తాలా అన్హా, హజరత్ హారిస్ కుమార్తె హజరత్ జువైరియా రజియల్లాహు తాలా అన్హా, అబూ సుఫియాన్ కుమార్తె ఉమ్మే హబీబా రజియల్లాహు తాలా అన్హా, హుయ్ బిన్ అఖ్తబ్ కుమార్తె హజరత్ సఫియా రజియల్లాహు తాలా అన్హా, హారిస్ కుమార్తె హజరత్ మైమూనా రజియల్లాహు తాలా అన్హా. సో
సో ఇవండి పట్టిక అనమాట మొత్తము. అంటే అప్సరసలం సతీమణులు అనమాట. అందరి పేర్లతో సహా ఎప్పుడు వాళ్ళ యొక్క చూడండి ఇక్కడ పేరు, తండ్రి పేరుతో సహా వైవాహిక స్థితి అంటే ఎప్పుడైతే పెళ్ళయిందో అప్పుడు వాళ్ళ స్థితి ఏముందనమాట. అంటే వివాహం జరిగిన 7 ఎప్పుడు వాళ్ళ వివాహం అయింది. ఓకే. అయితే వివాహ సమయంలో వయస్సనమాట. ఎంత ఉంది వయస్సు? వివాహ సమయంలో దైవభక్త సల్లల్లాహు అలైహి వసల్లంకి దైవభక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి వయస్సు ఎంతుంది? మరణం ఎప్పుడైంది? జీవితకాలం ఎన్ని సంవత్సరాలు? వైవాహిక జీవితకాలం ఎన్ని సంవత్సరాలనమాట. ఓకేనా? సో ఇలా అండి. తర్వాతొచ్చేసి గమనికలు. గమనికలు. ఏకకాలంలో నంబర్ 1 ఏకకాలంలో ఆయన వైవాహిక బంధంలో ఉండిన భార్యల గరిష్ట సంఖ్య 9. ఏకకాలంలో ఆయన వైవాహిక బంధంలో ఉండిన భార్యల గరిష్ట సంఖ్య 9. హిజ్రీ శకం 5వ ఏట షమ్వూన్ కుమార్తె అయిన హజరత్ రైహానా రజల్లాహు తఆలా అన్హా ఓ బానిసరాలుగా ఆయన దాంపత్యంలో చేరిపోయారు. హిజ్రీ శకం 6వ సంవత్సరం తర్వాత ఆయన ఆయన మారియా కిబ్తియా రజల్లాహు తఆలా అన్హాను తన దాంపత్య జీవితంలోకి చేర్చుకున్నారు. సంతానం కుమారులు. నెంబర్ 1 హజరత్ ఖాసిం రజల్లాహు తఆలా అన్హు. ఈయన హజరత్ ఖతీజా రజల్లాహు తఆలా అన్హా కడుపున పుట్టారు. బాల్యంలోనే చనిపోయారు. ఇన్నా లిల్లాహి వ ఇన్నా ఇలైహి రాజిఊన్. సెకండ్ హజరత్ అబ్దుల్లాహ్ రజల్లాహు తఆలా అన్హు. ఈయనకి 2 పేర్లున్నమాట. ఈయన గారికి 2 పేర్లు ఉన్నాయి. తొయ్యిబ్, తాహిర్. తొయ్యిబ్, తాహిర్. అమ్మ ఖతీజా రజల్లాహు తఆలా అన్హా కడుపున పుట్టారు. బాల్యంలోనే చనిపోయారు. ఇన్నా లిల్లాహి వ ఇన్నా ఇలైహి రాజిఊన్. 3 నెంబర్ 3 హజరత్ ఇబ్రాహీం రజల్లాహు తఆలా అన్హు. హజరత్ ఇబ్రాహీం రజల్లాహు తఆలా అన్హు మారియా కిబ్తియా రజల్లాహు తఆలా అన్హా కడుపున పుట్టారు. బాల్యంలోనే చనిపోయారు. ఇన్నా లిల్లాహి వ ఇన్నా ఇలైహి రాజిఊన్. గమనిక తొయ్యిబ్, తాహిర్ అనేవి అబ్దుల్లాహ్ రజల్లాహు తఆలా అన్హు మారు పేర్లు అన్నమాట. ఓకేనా? ఈయన మారు పేర్లు. సో కుమార్తెలు హజరత్ జైనబ్. నెంబర్ 1 హజరత్ జైనబ్ రజల్లాహు తఆలా అన్హా. ఈమెకు హజరత్ అబుల్ ఆస్ రజల్లాహు తఆలా అన్హుతో వివాహం అయింది. హజరత్ రుకయ్య రజల్లాహు. నెంబర్ 2 హజరత్ రుకయ్య రజల్లాహు తఆలా అన్హా. ఈమెకు హజరత్ ఉస్మాన్ రజల్లాహు తఆలా అన్హుతో వివాహం అయింది. 3 నెంబర్ 3 హజరత్ ఉమ్మె కుల్సూమ్ రజల్లాహు తఆలా అన్హా. ఈమెకు హజరత్ ఉస్మాన్ రజల్లాహు తఆలా అన్హుతో వివాహం అయింది. నెంబర్ 4 హజరత్ ఫాతిమా జహ్రా. హజరత్ ఫాతిమా జహ్రా రజల్లాహు తఆలా అన్హా. ఈమెకు హజరత్ అలీ రజల్లాహు తఆలా అన్హుతో వివాహం అయింది. సో 4 కుమార్తెలండి ఆప్సలంకి. చూసారా? మనవళ్ళు, మనవరాళ్ళు. హజరత్ జైనబ్ రజల్లాహు తఆలా అన్హా నుండి హజరత్ అలీ రజల్లాహు తఆలా అన్హు. సెకండ్ ఒక బాబు, పేరు తెలియదు. 3 నెంబర్ 3 హజరత్ ఉమామా రజల్లాహు తఆలా అన్హా. సెకండ్ హజరత్ రుకయ్య రజియల్లాహు తఆలా అన్హా నుండి హజరత్ అబ్దుల్లా రజియల్లాహు తఆలా అన్హు. హజరత్ అబ్దుల్లా రజియల్లాహు తఆలా అన్హు. హజరత్ ఉమ్మె కుల్సూమ్ రజియల్లాహు తఆలా అన్హా. ఈమెకు సంతానం లేరు. హజరత్ బీబీ ఫాతిమా రజియల్లాహు తఆలా అన్హా నుండి హజరత్ హసన్ రజియల్లాహు హజరత్ హజరత్ హసన్ రజియల్లాహు తఆలా అన్హు. నెంబర్ 2 హజరత్ హుసైన్ రజియల్లాహు తఆలా అన్హు. నెంబర్ 3 హజరత్ ముహసిన్ రజియల్లాహు తఆలా అన్హు. నెంబర్ 4 హజరత్ ఉమ్మె కుల్సూమ్ రజియల్లాహు తఆలా అన్హా. నెంబర్ 5 హజరత్ రుకయ్య రజియల్లాహు తఆలా అన్హా. నెంబర్ 6 హజరత్ జీనత్ రజియల్లాహు తఆలా అన్హా. సో మనవాళ్ళు మనవరాలు అనమాట. గమనికలు. బిస్మిల్లా. హజరత్ దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సంతాన పరంపర ఆయన 2 కూతుళ్ళైన హజరత్
ఇద్దరు కూతుళ్ళైన హజరత్ రుకయ్య మరియు హజరత్ ఫాతిమా రజల్లాహు తాలా అనహాల ద్వారా మాత్రమే కొనసాగుతూ వస్తుందని విషయం గ- గమనార్హం. అస్తగ్ఫిరుల్లాహ్. గమనార్హం. హజరత్ రుక హజరత్ రుకయ్య రజల్లాహు తాలా అనహా సంతానం సాదాతే బను రుకయ్య పేరుతో మరియు హజరత్ బీబీ ఫాతిమా రజల్లాహు తాలా అనహా సంతానం సాదాతే బను ఫాతిమా రజల్లాహు తాలాహు రజల్లాహు తాలా అనహా పేరుతో ప్రసిద్ధి చెందారు. ఆలి ముహమ్మద్ ఆలి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అంటే ఆయన సల్లల్లాహు అలైహి వసల్లంను అనుసరించే వారందరూ అని భావం. వారు ఆయనకు బంధువులైనా కాకపోయినా సరే. ఆలె ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అంటే ఆయన సల్లల్లాహు అలైహి వసల్లంను అనుసరించే వారందరూ అని భావం. వారు ఆయనకు బంధువులైనా కాకపోయినా సరే. బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీం. తొలి పలుకులు. అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్ వస్సలాతు వస్సలాం సయ్యిదుల్ అలా సయ్యిదిల్ ముర్సలీన్ వల్ ఆఖిబతు లిల్ ముత్తఖీన్ అమ్మాబాద్. జీవితకాలం జీవితంలో జీవితంలో కాలం అత్యంత విలువైనది. కాల ప్రవాహం నిరంతరంగా నిరాఘాటంగా చాలా వేగంతో ప్రవహిస్తూ ఉంటుంది. కాలచక్రం మన మీద దయతలచి ఎక్కడా ఆగకుండా ముందుకు సాగిపోతూ మనల్ని జీవితంలో ఎదురయ్యే కష్టాలను, ఆపదలను సహించగలిగేలా చేస్తున్నది. గడిచే కాలం క్షతగాత్ర హృదయాలకు ఉపశమనాన్ని, ఊరటను కలిగిస్తున్నది. ఒకవేళ ఈ కాల ప్రవాహమే గనక ఆగిపోతే భూమిపై మానవ ఉనికికే ప్రమాదం వాటిల్లుతుంది. ప్రతి మనిషి ఒక శోకమూర్తిలా కనిపిస్తాడు. కొన్ని సంవత్సరాల క్రితం నా జీవితకాల ప్రవాహంలోని సహజమైన ఎగుడుదిగులను దాటుకుంటూ అతి వేగంగా ముందుకు సాగిపోతున్న సమయంలో హఠాత్తుగా కొన్ని అవాంఛనీయమైన సంఘటనలు జరిగాయి. వాటి మూలంగా నాకు రాత్రివేళ నిద్ర, పగటిపూట మనశ్శాంతి కురువయ్యాయి. దైనందిన కార్యకలాపాలన్నీ అస్తవ్యస్ దైనందిన కార్యకలాపాలన్నీ అస్తవ్యస్తమైపోయాయి. ఇది నేను నమాజ్ పుస్తకం సంకలనం చేస్తున్న కాలం నాటి మాట. ఈరోజు దాని గురించి ఆలోచిస్తేనే చెప్పలేని ఆశ్చర్యం కలుగుతున్నది. అల్పజ్ఞాని, పరిమిత సామర్థ్యం కలవాణ్ణి అయిన నేను ఇంత గొప్ప కార్యం ఎలా చేయగలిగానని అనిపిస్తుంది. అంటే ఈ వాక్య ఎవరు రాశారంటే, ఏదైతే ఈ పుస్తకం రాశారో ఆయన గురించి అనమాట. ఓకేనా. సో ఆయన గురించి ఇక్కడ ప్రస్తుతానికి చెప్తున్నమాట. ఓకేనా. మ్మ్. మ్మ్. ఈరోజు దాని గురించి ఆలోచిస్తేనే చెప్పలేని ఆశ్చర్యం కలుగుతున్నది. అల్పజ్ఞాని, పరిమిత సామర్థ్యం కలవాణ్ణి అయిన నేను ఇంత గొప్ప కార్యం ఎలా చేయగలిగానా అనిపిస్తుంది. వాస్తవం వాస్తవం ఏమిటంటే, నేను దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ప్రవచనాల సంకలనం, క్రోడీకరణ పనిలో పూర్తిగా లీనమై పోయినందువల్ల బయటి ప్రపంచంలోని అల్లకల్లోల వాతావరణం నా మీద ప్రభావం చూపలేకపోయింది. ఆ విధంగా నేను ఎన్నో సమస్యల నుండి, బాధల నుండి సురక్షితంగా ఉండగలిగాను. అంతేకాదు, నా కార్యక్రమంలోనూ చెప్పదగిన ఆటంకం ఏమీ ఏర్పడలేదు. ఒకవేళ ఈ సమయంలో నేను నమాజ్ పుస్తకం పనిలో నిమగ్నునై ఉండక నిమగ్నునై నిమగ్నునై ఉండ ఉండకపోయినట్లయితే ఈరోజు నా జీవితపు రూపురేఖలే మారిపోయి ఉండేవి. చెప్ చెప్పొచ్చేది చెప్పొచ్చేదేమిటంటే, దైవప్రవక్త దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ప్రవచనాలకు సంబంధించిన ఈ సంక్షిప్త సంకలనం జీవితపు అత్యంత కఠినమైన, క్లిష్టతరమైన ప్రయాణంలో నాకు ఓ స్నేహితుడిగా, సానుభూతిపరుడుగా దోహదపడింది. నా దుఃఖంలో పాలు పంచుకున్నది. నా వల్ల ఎన్నో తప్పులు, ఎన్నో పాపాలు జరిగి ఉన్నప్పటికీ దేవుడు నన్నింతగా కరుణిస్తున్నాడంటే ఇదంతా దరూద్ షరీఫ్ శుభాల మూలంగానే జరిగి ఉంటుందని నా నమ్మకం. చూడండి ఇక్కడ, నా వల్ల ఏవైతే ఈ పుస్తకం రాశారో
వారు ఏమంటున్నారు, నా వల్ల ఎన్నో తప్పులు ఎన్నో పాపాలు జరిగి ఉన్నప్పటికీ దేవుడు నన్నింతగా కరుణిస్ కరుణిస్ కరుణిస్తున్నాడంటే ఇదంతా దరూద్ షరీఫ్ శుభాల మూలంగానే జరిగి ఉంటుందని నా నమ్మకం. సుబ్హానల్లా. సల్లల్లాహు అలైహి వసల్లం. బిస్మిల్లాహ్. అల్లాహుమ్మ సల్లి అలా ముహమ్మదిన్ వఅలా ఆలి ముహమ్మదిన్ కమా సల్లైత అలా ఇబ్రాహిమ వఅలా ఆలి ఇబ్రాహిమ ఇన్నక హమీదుం మజీద్. అల్లాహుమ్మ సల్లి అలా ముహమ్మదిన్ అల్లాహుమ్మ సల్లి అలా ముహమ్మదిన్ నబియ్యిల్ ఉమ్మియి వఅలా ఆలిహి వసల్లిం తస్లీమా. హదీసు హదీసులు చదువుతూ రాస్తున్నప్పుడు మాటిమాటికి ప్రవక్తల నాయకుడు, కరుణమూర్తి, సత్య ప్రవక్త అయిన ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పేరు వచ్చినప్పుడల్లా ఆయన మీద దేవుని శాంతి శ్రేయాలు కురవాలని ప్రార్థించినందుకు నాకా మహాభాగ్యం లభించి ఉండవచ్చు. దైవభక్త సల్లల్లాహు అలైహి వసల్లం తన అనుచరుడైన ఉబై బిన్ కాబ్ రజియల్లాహు తలాన్హుతో అన్న మాటలు అక్షరాల సత్యం. కాబు, నువ్వు నీ మొత్తం ప్రార్థనను నా దురూద్ కోసం ప్రత్యేకించుకో. కాబ్, నువ్వు చూడండి ఇక్కడ ఉబై బిన్ కాబ్ రజియల్లాహు తలాన్హుతో అన్న మాటలు అక్షరాల సత్యం. ఏమంటున్నారు? దైవభక్త సల్లల్లాహు అలైహి వసల్లం అంటున్నారు అన్నమాట. కాబు, నువ్వు నీ మొత్తం ప్రార్థనను నా దురూద్ కోసం ప్రత్యేకించుకో. ఇహపరాల్లో నీకు కలిగే దుఃఖాలన్నిటికీ అది ఉపశమనంగా పనికి వస్తుంది. తిర్మిజీ షరీఫ్. దేవుడు తన గ్రంథంలో ఒకచోట ఇలా అన్నాడు, అంటే ఖురాన్ అన్నమాట. దేవుడు తన గ్రంథం అంటే ఖురాన్ మజిద్లో అన్నమాట. ఓ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పేయండి, విశ్వాసులకు ఈ ఖురాన్ మార్గదర్శకం వహిస్తుందని, ఉపశమనాన్ని కలిగిస్తుందనిను. దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ప్రవచనాల విషయంలో కూడా నిస్సందేహంగా మనం ఈ మాట అనవచ్చు. ఆయన పలుకులు ప్రజలకు సన్మార్గం చూపించడంతో పాటు ఉపశమనాన్ని కూడా ఇస్తాయి. ఇమాం రమావి రహమతుల్లా అలై తనకు సుస్థి చేసినప్పుడల్లా తాను నాకు హదీస్ చదివి వినిపించండి, అందులో ఉపశమనం ఉంది అని అంటారని బాగ్దాద్ చరిత్ర గ్రంథంలో రాశారు. భారత ఉపఖండ ఆధ్యాత్మిక చరిత్రలో ప్రసిద్ధికెక్కిన ప్రముఖ హదీసువేత్త హజరత్ షాహ్ వలియుల్లాహ్ గారి గురించి తెలియని వారుండరు. ఆయన తండ్రి గారైన షాహ్ అబ్దుర్ రహీం తరచూ ఇలా అంటుండేవారు, మాకు ధర్మ సేవ చేసే భాగ్యమంతా దరూద్ షరీఫ్ శుభాల మూలంగానే లభించింది. సుబ్హానల్లా. సల్లల్లాహు అలైహి వసల్లం. అల్లాహుమ్మ సల్లి అలా ముహమ్మదిన్ వఅలా ఆలి ముహమ్మదిన్ వబారిక్ వసల్లిం. పండితులు సఖావి రహమతుల్లా అలై ఖౌలుల్ బదీ అనే గ్రంథంలో అనేక మంది హదీసువేత్తల స్వప్న విశేషాలను పొందుపరిచారు. ఆ గ్రంథం ప్రకారం కొంతమంది హదీసువేత్తలు హదీసులు వ్రాసే సమయంలో దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ప్రస్తావన వచ్చినప్పుడల్లా దరూద్ షరీఫ్ పఠించడం, వ్రాయటం చేసేవారు. దాని మూలంగా వారి పాపాలన్నింటినీ మన్నించడం జరిగింది. సుబ్హానల్లా. దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం హదీసులు మరియు దరూద్ షరీఫ్ల మహిమల్ని, శుభాలను స్వానుభవంతో గ్రహించిన నేను శుభ్రతల పుస్తకం తర్వాత దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం విధానానుసరణ పుస్తకాన్ని రచించే ముందు దరూద్ షరీఫ్ శుభాలు అనే పుస్తకం సంకలనం చేయాలని దృఢంగా నిశ్చయించుకున్నాను. అల్హమ్దులిల్లా నా ఆశను నెరవేర్చాడు. సుబ్హానల్లా. ఈ పుస్తకంలోని మేళ్ళన్నీ కూడా దేవుని కృపతో ఈ పుస్తకంలోని మేళ్ళన్నీ కూడా దేవుని కృపతో ఆయన అనుగ్రహంతో జరిగినవే. పోతే ఇందులోని లోపాలన్నీ నా స్వయంకృతాలు. సుబ్హానల్లా. బిస్మిల్లా. దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సమాధి జీవితం ఆయన ప్రజల సలాముకు జవాబు పలకటం. బిస్మిల్లా. తనకు సలాం చేసే వారికి దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తన సమాధిలో నుంచి ప్రతి సలాం చేస్తారని ప్రామాణికమైన హదీసు ద్వారా తెలుస్తుంది. సుబ్హానల్లా.
దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సమాధిలో ఉండి ప్రజల సలాం ఎలా వింటారు, వారి సలాంకు జవాబు ఎలా చెప్తారు అనే విషయాలను గురించి చర్చించినప్పుడు మనం ఒక విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. ప్రాపంచిక జీవనం దృష్ట్యా సాధారణ మానవులకు ఏ విధంగా మరణం సంభవిస్తుందో అదే విధంగా దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం కూడా మరణం సంభవించింది. దివ్య ఖురాన్‌లో దేవుడు పలుచోట్ల దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం కొరకు మరణం అనే మరణ కొరకు పలుచోట్ల దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం కొరకు మరణం అనే పదాన్ని ఉపయోగించాడు. ఓ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం, నీవు మరణిస్తావు, వారు మరణిస్తారు. సూర్య అజ్-జుమర్, ఖురాన్ మజీద్ సూర్య అజ్-జుమర్ ఆయత్ నంబర్ 30. ఆలే ఇమ్రాన్ సూరాలో ఇలా ప్రకటించబడింది: ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఒక ప్రవక్త తప్ప మరేమీ కారు. అతనికి పూర్వం ఇంకా ఎందరో ప్రవక్తలు గతించారు. అలాంటప్పుడు ఒకవేళ అతను మరణిస్తే లేక హత్య చేయబడితే మీరు వెనుకంజ వేసి మరలిపోతారా? సూర్య ఖురాన్ మజీద్ సూర్య ఆల్ ఇమ్రాన్ ఆయత్ నంబర్ 144. అంబియా సూరాలో ఇలా చెప్పబడింది: ఓ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం, ఓ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం, శాశ్వత జీవితాన్ని మేము నీకు పూర్వం కూడా ఏ మానవునికి ప్రసాదించలేదు ప్రసాదించలేదు. ఒకవేళ నీవు మరణిస్తే వారు మాత్రం శాశ్వతంగా జీవించి ఉంటారా? 34వ సూక్తి. అంబియా సూరాలు అనమాట. ఖురాన్ మజీద్ సూర అంబియా సూరాలు. దైవ ప్రవక్త సల్లల్లాహు మరణించినప్పుడు ఆయన ప్రియ సహచరుడైన హజరత్ అబూబకర్ సిద్దీక్ రలియల్లాహు తఆలా అన్హు తన ఉపన్యాసంలో ఇలా ఎలుగెత్తి చాటారు: ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంను పూజించేవారు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంను ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంకు మరణం సంభవించిందన్న సత్యాన్ని గ్రహించాలి. బుఖారీ షరీఫ్. దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మరణానంతరం ఆయన పవిత్ర భౌతిక కాయాన్ని స్నానం చేయించి వస్త్ర సంస్కారాలు చేయడం జరిగింది. ఆ తర్వాత జనాజా నమాజ్ ఆచరించి ఆయన భౌతిక కాయాన్ని సమాధిలో ఉంచి మట్టితో పూడ్చేయడం జరిగింది. ఇది వాస్తవం కనుక ప్రాపంచిక జీవితం దృష్ట్యా ఆయనకు మరణం సంభవించిందనే విషయంలో ఎలాంటి సందేహానికి తావులేదు. అయితే ఆయన సమాధి జీవితం మాత్రం ఇతర దైవప్రవక్తలు, పుణ్యాత్ములు, అమరవీరులు, సజ్జనులందరికీ కంటే ఎంతో మెరుగ్గా, ఎక్కువ పరిపూర్ణంగా ఉంటుంది. అయితే ఆయన సమాధి జీవితం మాత్రం ఇతర దైవప్రవక్తలు, పుణ్యాత్ములు, అమరవీరులు, సజ్జనులందరి కంటే ఎంతో మెరుగ్గా, ఎక్కువ పరిపూర్ణంగా ఉంటుంది. సుబ్హానల్లాహ్. సమాధి జీవితం గురించి ఒక విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. ఆ జీవితం మరణానికి ముందు ఉండే ప్రాపంచిక జీవితం లాగుండదు. అలా అని అది పూర్తిగా పరలోక జీవితం కూడా కాదు. దాని వాస్తవిక స్థితి కేవలం అల్లాహ్కు మాత్రమే తెలుసు. సుబ్హానల్లాహ్, సుబ్హానల్లాహ్. దివ్య ఖురాన్లో దేవుడు ఈ విషయాన్ని ఎంతో స్పష్టంగా ఇలా ప్రకటించాడు: అల్లాహ్ మార్గంలో చంపబడిన వారిని మృతులు అని అనకండి, వాస్తవానికి వారు సజీవులు, కానీ మీరు వారి జీవితాన్ని గ్రహించలేరు. సూర్య అల్ బకరా ఆయత్ నంబర్ 154వ సూక్తి. అల్లాహ్ మార్గంలో చంపబడిన వారిని మృతులు అని అనకండి, వాస్తవానికి వారు సజీవులు, కానీ మీరు వారి జీవితాన్ని గ్రహించలేరు. సూర్య అల్ బకరా ఆయత్ నంబర్ 154వ సూక్తి. సమాధి జీవితం గురించి వివరిస్తూ దేవుడు మీరు ఆ స్థితిని గ్రహించలేరు అని స్పష్టంగా చెప్పిన తర్వాత దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ప్రజల సలాం విని దానికి జవాబు చెప్పగలుగుతారంటే బహుశా ఆయన మనలాగే బ్రతికే ఉన్నారేమో. ఆయన సలాం వినగలిగినప్పుడు మనం చెప్పుకునే మాటలు మాత్రం ఎందుకు వినలేరు అంటూ భౌతికంగా ఆలోచించడానికి ప్రయత్నించకూడదు. మన విశ్వాసం, ఈమాన్ కోరేదేమంటే మనం దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఆదేశాలకు యథాతథంగా ఆచరించాలి. ఏ విషయంలోనైతే షరియత్ మౌనం వహించిందో అలాంటి విషయాల్లో అనవసర సందేహాలకు, సంశయాలకు లోనవకుండా తెలిసిన విషయాలనే ఆచరించడానికి ప్రయత్నించాలి. సుబ్హానల్లాహ్. ధర్మం, విశ్వాసాల రక్షణకు ఇదే అత్యంత సురక్షితమైన మార్గం. ఏమంటాను ఇక్కడ చూడండి. ఇక్కడ
మన విశ్వాసం ఈమాన్ కోరేదేమంటే మనం దేవుని దైవప్రవక్త సల్లల్లాహు ఆదేశాలను యథాతథంగా ఆచరించాలి. ఏ విషయంలోనైతే షరియత్ మౌనం వహించిందో అలాంటి విషయాల్లో అనవసర అనవసర సందేహాలకు, సంశయాలకు లోనవ్వకుండా తెలిసిన విషయాలనే ఆచరించడానికి ప్రయత్నించాలి. అర్థమైందా? ఏదైతే మనకు తెలిసిందో దాన్ని మనం ఆచరించాలన్నమాట. ఆచరించాలి. బిగ్ ఫుల్లీ. ధర్మం, విశ్వాసాల రక్షణకు ఇదే అత్యంత సురక్షితమైన మార్గం. దైవప్రవక్త దైవప్రవక్త సల్లాహంకు అగోచర జ్ఞానం లేదు. దైవప్రవక్త సల్లాహం ఈ విధంగా ప్రవచించారు. దేవుడు కొంతమంది దూతలకు ఒక బాధ్యతను అప్పగించాడు. వారు భూమిలో సంచరిస్తూ ఉంటారు. ప్రజల్లో ఎవరైనా దరూద్ పఠిస్తే దాన్ని దైవప్రవక్త సల్లాహంకు అంటే నాకు చేరవేస్తూ ఉంటారు. అహ్మద్ నసాయి దారిమి. చూడండి ఇక్కడ దైవభక్త సల్లాహం ఈ విధంగా ప్రవచించారు. దేవుడు కొంతమంది దూతలకు ఒక బాధ్యతను అప్పగించాడు. వారు భూమిలో సంచరిస్తూ ఉంటారు. ప్రజల్లో ఎవరైనా దరూద్ షరీఫ్ పఠిస్తే అల్లాహుమ్మ సల్లి అలా ముహమ్మదిం వల అలీ ముహమ్మదిం వబారిక్ వసల్లిం దాన్ని దైవప్రవక్త సల్లాహంకు అంటే నాకు అంటే ఆఫ్సలంకు అనమాట చేరవేస్తూ ఉంటారు. సుబ్హానల్లా అంటే దేవదూతలు ఫరిష్తే అనమాట. వాళ్ళు ఏంటంటే ఎప్పుడైతే ఒక మనిషి ముస్లిం దురూద్ పఠిస్తారో అప్పుడు ఆ దురూద్ని ఆ దేవదూతలు అనమాట ఓకే ఏం సార్ వాళ్ళు ఆ దూతలే ఏమంటారు ఆ దురూద్ని పంపిస్తారనమాట. ఓకేనా? సో చేరవేస్తుంటారు అనమాట. అంటే ఎవరైతే దురూద్ పఠిస్తారో ఆ దురూద్ని ఈ యొక్క దేవదూతలు చేరవేస్తుంటారు అనమాట. అర్థమైందా? ఈ హదీస్ ద్వారా దైవప్రవక్త సల్లాహం ఎల్లప్పుడూ తన సమాధిలోనే ఉంటారని, ఆయన సర్వాంతర్యామి కారని స్పష్టంగా అర్థమవుతుంది. ఒకవేళ ఆయనే గనక సర్వాంతర్యామి అయితే దేవదూతలు ఆయనకు దరూద్ చేరవలసిన అవసరం ఏముంటుంది చెప్పండి. సుబ్హానల్లాహ్. మరికొన్ని హదీసుల ప్రకారం దేవదూతలు ఫలానా దరూద్ ఫలానా అతని కుమారుడు పఠించాడని కూడా ఆయనకు తెలియపరుస్తారని బోధపడుతుంది. సుబ్హానల్లా. మరికొన్ని హదీసుల ప్రకారం దేవదూతలు ఫరిష్తే ఫలానా దరూద్ ఫలానా అతని కుమారుడు పఠించాడని కూడా ఆయనకు తెలియపరుస్తారని బోధపడుతుంది సల్లాహం. అంటే ఇప్పుడు నేను ఇక్కడ దరూద్ షరీఫ్ పఠిస్తే అల్లాహుమ్మ సల్లి అలా ముహమ్మదిం వల అలీ ముహమ్మదిం వబారిక్ సల్లిం ఫలానా రోజు ఈ అబ్బాయి ఇలా కుమారుడు అనమాట ఇలా దురూది పఠించాలని ఆఫ్సరం అనమాట ఫరిష్తే దేవదూతలు చెప్తారనమాట. అర్థమైందా? చేరవేస్తారు అనమాట. దీని ద్వారా కూడా దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంకు అగోచర జ్ఞానం లేదని తెలుస్తుంది. ఒకవేళ ఆయనకే గనక అగోచర జ్ఞానం ఉంటే దేవదూతలు ఫలానా వ్యక్తి దరూద్ పఠించాడని ఆయనకు తెలియజేయవలసిన అవసరం ఏముంది? సంప్రదాయ విరుద్ధమైన దరూద్లు, సలాంలు. ప్రస్తుత కాలంలో ఇస్లాం ధర్మంలో క్రొత్త క్రొత్త పోకడలు తంపరులుగా పుట్టుకొస్తున్నాయి. ముఖ్యంగా ప్రార్థనలు, సంకీర్తనల్లో ఎన్ని కల్పిత విషయాలు చేర్చబడ్డాయంటే వాటి మూల్యంగా సంప్రదాయబద్ధమైన మస్నూన్ ప్రార్థనలు, సంకీర్తనలు మరుగున పడిపోతున్నాయి. ఆఖరికి దరూద్, సలాంలలో కూడా ఎన్నో కల్పితమైన సంప్రదాయ విరుద్ధమైన విషయాలు చోటు చేసుకున్నాయి. ఉదాహరణ దరూదే తాజ్, దరూదే లిఖీ, దరూదే ముఖద్దస్, దరూదే అక్బర్, దరూదే మహీ, దరూదే తన్జైనా మొదలగునవి. వీటిలో ప్రతి ఒక్క దరూద్ పఠనానికి ఒక ప్రత్యేకమైన సమయం కేటాయించబడింది. పుస్తకాల్లో వాటికి వేర్వేరు ప్రయోజనాలు ఆపాదించబడ్డాయి. మరి చూడబోతే వాటిలో ఏ ఒక్క దరూద్ వాక్యాలు కూడా దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చేత ప్రవచించబడినట్లు రుజువు కావటం లేదు. కనుక వాటిని పఠించే పద్ధతి, వాటి ద్వారా కలిగే ప్రయోజనాలు అన్నీ మాయమాటలు మాత్రమే. సుబ్హానల్లా. షరియత్లో కల్పితమైన సాంప్రదాయ విరుద్ధమైన చర్యలకు పాల్పడటం మూలంగా కలిగే నష్టమేమిటో తెలుసుకోవడానికి ప్రతి ముస్లిం దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఆదేశాలను దృష్టిలో పెట్టుకోవాలి. లేకపోతే ఈ కొద్దిపాటి అమూల్యమైన జీవితంలో ఖర్చు చేయబడే సమయం, ధనం, ఇతర శక్తి సామర్థ్యాలన్నీ ప్రళయదినాన వృధా అయిపోయే ప్రమాదం ఉంటుంది. అల్లాహ్ కి పనాహ్.
ప్రమాదం ఉంది. బిస్మిల్లా. దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఈ విధంగా దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఈ విధంగా ప్రవచించారు. ఎవరైనా ధర్మంలో షరియత్ పరంగా నిరాధారమైన పనికి శ్రీకారం చుడితే ఆ పని త్రోసిపుచ్చదగినది. బుఖారీ, ముస్లిం. అంటే దేవుని సన్నిధిలో దానికి ఎలాంటి పుణ్యం లభించదన్నమాట. వేరొక హదీస్‌లో దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ధర్మంలో దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ధర్మంలో తలెత్తే ప్రతి క్రొత్త పోకడ మార్గభ్రష్టతే, అంటే బిదత్ అన్నమాట. మార్గభ్రష్టత నరక నర నరక మార్గభ్రష్టత నరకానికి గోనిపోతుంది అని హెచ్చరించారు. అబూ నయీం. ఈ సందర్భంగా ఇమాం బుఖారీ, ఇమాం ముస్లింలు వెలికితీసిన ఒక హదీసును ప్రస్తావించడం చాలా ఉపయోగకరంగా ఉంటుందనుకుంటున్నాను. ముగ్గురు మనుషులు బిస్మిల్లా దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సతీమణుల దగ్గరికి వెళ్ళి దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఆరాధన పద్ధతిని గురించి అడిగి తెలుసుకున్నారు. ఆ తర్వాత వారిలో ఒకతను, నేను ఇప్పటి నుంచి ప్రతిరోజు రాత్రంతా జాగారం చేస్తాను, అసలు విశ్రాంతే తీసుకోను అని ప్రతినబూనాడు. రెండో వ్యక్తి, నేను రేపటి నుంచి నిరంతరాయంగా ఉపవాసముంటాను, ఈ వ్రతాన్ని ఎన్నటికీ విరమించను అని ఒట్టేసుకున్నాడు. నేనైతే ఎన్నటికీ వివాహం చేసుకోను, అసలు స్త్రీలనే ముట్టుకోను అని ప్రమాణం చేశాడు. మూడో వ్యక్తి, దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఈ విషయం తెలియగానే ఆయన వారిని హెచ్చరిస్తూ, దైవసాక్షి, నేను మీ అందరికంటే ఎక్కువగా దైవానికి భయపడేవాడిని, నిష్ఠా నిష్ఠాగరిష్ఠు నిష్ఠాగరిష్ఠుణ్ణి అయినప్పటికీ నేను రాత్రిపూట ఆరాధనలు చేస్తాను, పడుకుంటాను కూడా, ఉపవాసాలుంటాను, అప్పుడప్పుడు వాటిని విరమిస్తాను కూడా. అంతేకాదు నేను స్త్రీలను వివాహం కూడా చేసుకున్నాను. కనుక జాగ్రత్త, ఎవరైతే నా విధానం పట్ల వైముఖ్య ధోరణికి పాల్పడతాడో అతనికి నాకెలాంటి సంబంధం లేదు అని అన్నారు. ప్రియ పాఠకులారా, కాస్త ఆలోచించండి. ఆ ముగ్గురు వ్యక్తులు తమ ఉద్దేశ ప్రకారం తాము వీలైనంత ఎక్కువ సత్కార్యాలు చేస్తున్నామని, ఎక్కువ పుణ్యం సంపాదించుకుంటున్నామని భావించారు. కానీ వారు అవలంబించిన విధానం కల్పితమైనది, సంప్రదాయ విరుద్ధమైనది. కనుక దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి మాటల్ని తీవ్రంగా నిరసించారు. దరూద్ సలాంల సంగతి కూడా అంతే. కల్పితమైన, సాంప్రదాయ విరుద్ధమైన దరూద్ సలాంలు పఠించడం వృధా ప్రయాస మాత్రమే. పైగా దానివల్ల దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అప్రసన్నతకు, దైవగ్రహానికి గురి కావలసి వస్తుంది. అంచేత దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఉపదేశించిన దరూద్ సలాంలను మాత్రమే పఠించాలి. సుబ్హానల్లా. గుర్తుంచుకోండి, ప్రపంచంలోని ఇతర సాధువులు, పుణ్యాత్ములందరూ కలిసి తయారు చేసిన ఎన్నో పలుకుల కన్నా దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం శుభ అధరాల నుండి వెలువడిన ఒక్క పలుకు ఎంతో అమూల్యమైనది, శ్రేష్టమైన దీను. సల్లల్లాహు అలైహి వసల్లం. సుబ్హానల్లా. సల్లల్లాహు అలైహి వసల్లం. బిస్మిల్లా. అల్లాహుమ్మ సల్లి అలా ముహమ్మదిన్ వ అలా అలీ ముహమ్మదిన్ వబారిక్ వసల్లిం. బిస్మిల్లా. ఈ పుస్తకం సంకలనం కోసం హదీసుల్ని ఎంపిక చేసినప్పుడు సహీ మరియు హసన్ కోవలకు చెందిన హదీసుల్ని మాత్రమే ఎంపిక చేసి పుస్తక ప్రామాణికతను కాపాడటానికి అన్ని విధాల కృషి చేయడం జరిగింది. అయినప్పటికీ ఇందులో ఏదైనా బలహీనమైన హదీసు దొర్లిందని విద్యావంతులు మాకు తెలియపరిస్తే మేము వారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటాము. బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీం. దేవుడు దైవదూతలు దైవప్రవక్తకై దరూదును పంపుతారు.
సల్లల్లాహు అలైహి వసల్లం. విశ్వాసులారా మీరు కూడా ఆయనకై దరూదు సలాంలు పంపండి. అల్ అహజాబ్ ఖురాన్ మజీద్ సూర్య అల్ అహజాబ్ 56. చూడండి ఇక్కడ ఖురాన్ మజీద్లో అల్లాహ్ తాలా ఏమంటున్నాడు? దేవుడు దైవదూతలు దైవవక్త కై సల్లల్లాహు అలైహి వసల్లం దరూద్ను పంపుతారు. విశ్వాసులారా మీరు కూడా ఆయనకి దరూద్ సలాంలు పంపండి. ఖురాన్ మజీద్ సూరే అల్ అహజాబ్ ఆయత్ నెంబర్ 56 అన్నమాట. ఓకే. అల్లాహుమ్మ బిస్మిల్లాహిర్రహమానిర్రహీం. అల్లాహుమ్మ సల్లి అలా ముహమ్మదిన్ వ అలా ఆలి ముహమ్మదిన్ కమా సల్లైత అలా ఇబ్రాహీమ వ అలా ఆలి ఇబ్రాహీమ ఇన్నక హమీదుం మజీద్. అల్లాహుమ్మ బారిక్ అలా ముహమ్మదిన్ వ అలా ఆలి ముహమ్మదిన్ కమా బారక్త అలా ఇబ్రాహీమ వ అలా ఆలి ఇబ్రాహీమ ఇన్నక హమీదుం మజీద్. దరూ షరీఫ్ భావం. ఫస్ట్ దరూ షరీఫ్ భావం. ఒకటవ అంశం. బిస్మిల్లా. దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంపై దేవుడు దరూద్ పంపిస్తాడంటే ఆయనపై తన కారుణ్యాన్ని కురిపిస్తాడని అర్థం. అదే దైవదూతలు లేక ముస్లింలు ఆయనపై దరూద్ పంపిస్తారంటే ఆయనపై దేవుని కారుణ్య వర్షం కురవాలని ప్రార్థిస్తారని భావం. హజరత్ అబూ హురైరా రజల్లాహు తాలా అన్హు కథనం ప్రకారం దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఈ విధంగా ప్రవచించారు. మీలో ఎవరైనా తను నమాజ్ చేసిన స్థలంలో పరిశుద్ధావస్థలో కూర్చొని ఉన్నంత వరకు, అంటే అతని వజూ భంగం కానంత వరకు దైవదూతలు అతనిపై దరూద్ పంపుతూ దేవా ఇతన్ని మన్నించు, ఇతన్ని కర్ణించు అని ప్రార్థిస్తూ ఉంటారు. సుబ్హానల్లా. బుఖారి హదీస్. హజరత్ అమ్మా ఆయిషా రజల్లాహు తాలా అన్హా కథనం ప్రకారం దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఈ విధంగా ప్రవచించారు. పంక్తుల్లో కుడివైపున ఉండే వారిపై దేవుడు కారుణ్యాన్ని కురిపిస్తాడు. దైవదూతలు కూడా వారిని దేవుడు కరుణించాలని కోరుకుంటూ ఉంటారు. అబుదావుద్ హసన్. దైవప్రవక్తలందరిపై దరూద్ పంపాలి. రెండవ అంశం. దరూద్ కేవలం దైవ ప్రవక్తలపైనే పంపాలి. హజరత్ అబ్దుల్లా బిన్ అబ్బాస్ రజల్లాహు తలాన్హు ప్రబోధనం. దైవ ప్రవక్తలపై తప్ప మరెవరి పైన దరూద్ పంపకండి. అయితే ముస్లిం స్త్రీ పురుషుల కోసం మాత్రం మన్నింపు ప్రార్థనలు చేయండి. దీనిని ఇస్మాయిల్ ఖాజీ గారు ఫజులుస్ సలాతి అలనబియ్యి గ్రంథంలో పేర్కొన్నారు. ఇది సహీ కోవకు చెందిన హదీసు. దరూ షరీఫ్ ప్రాశస్త్యం. మూడో అంశం. ఒకసారి దరూద్ పఠిస్తే దేవుడు 10 సార్లు కారుణ్యాలు కురిపిస్తాడు. ఒకసారి దరూద్ పఠిస్తే దేవుడు 10 సార్లు కారుణ్యాలు కురిపిస్తాడు, 10 పాపాలను మన్నిస్తాడు, ఇంకా 10 అంతస్తులను పెంచుతాడు. సుబ్హానల్లా. అల్లాహుమ్మ సల్లి అలా ముహమ్మదిన్ వ అలా ఆలి ముహమ్మదిన్ వ బారిక్ వసల్లిం. హజరత్ అనస్ రజల్లాహు తఆలాహు కథనం ప్రకారం దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఈ విధంగా ప్రవచించారు. ఎవరైనా నాపై ఒకసారి దురూద్ పఠిస్తే దేవుడు అతనిపై 10 సార్లు కారుణ్యం కురిపిస్తాడు, అతని 10 పాపాలను మన్నిస్తాడు, ఇంకా అతని 10 అంతస్తులను పెంచుతాడు. నసాయి సహీ. నాలుగో అంశం. అత్యధికంగా దరూద్ పఠిస్తే ప్రళయ దినాన దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సాంగత్యం లభిస్తుంది. అత్యధికంగా దరూద్ పఠిస్తే ప్రళయ దినాన దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సాంగత్యం లభిస్తుంది. అల్లాహుమ్మ సల్లి అలా ముహమ్మదిన్ వ అలా ఆలి ముహమ్మదిన్ వ బారిక్ వసల్లిం. హజరత్ ఇబ్నే మస్ఊద్ రజల్లాహు తఆలా అన్హు కథనం ప్రకారం దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఈ విధంగా ప్రవచించారు. నాపై అత్యధికంగా దరూద్ పఠించేవాడు ప్రళయ దినాన నాకు అందరికన్నా సమీపంలో ఉంటాడు. సుబ్హానల్లా.
ఐదవ అంశం, ఎవరైనా దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంపై దరూద్ పఠిస్తే స్వర్గంలో ఆయనకు ఉన్నత స్థానం లభించాలని కోరుకుంటే ప్రళయ దినాన వారికి దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సిఫారసు లభిస్తుంది. సుబ్హానల్లా. ఎవరైనా దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంపై దరూద్ పఠిస్తే స్వర్గంలో ఆయనకు ఉన్నత స్థానం లభించాలని కోరుకుంటే ప్రళయ దిన ప్రళయ దినాన వారికి దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సిఫారసు లభిస్తుంది. హజరత్ అబ్దుల్లా బిన్ అమ్ర్ రజియల్లాహు తలాన్హు కథనం ప్రకారం దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఈ విధంగా ప్రవచించారు: ఎవరైనా నాపై దరూద్ పఠిస్తే నాకు వసీలా స్వర్గంలో ఒక ఉన్నత స్థానం లభించాలని ఒక ఉన్నత నాకు వసీలా స్వర్గంలో ఒక ఉన్నత స్థానం అనమాట. వసీలా అంటే స్వర్గంలో ఒక ఉన్నత స్థానం లభించాలని దైవాన్ని కోరుకుంటే ప్రళయ దినాన నేను వారి గురించి తప్పకుండా సిఫారసు చేస్తాను. హజరత్ అబ్దుల్లా బిన్ అమ్ర్ రజియల్లాహు తఆలా కథనం ప్రకారం దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఈ విధంగా ప్రవచించారు: ఎవరైనా నాపై దరూద్ పఠిస్తే నా- నాకు నాకు వసీలా నాకు వసీలా నాపై దరూద్ పఠిస్తే అల్లాహుమ్మ సల్లి అలా ముహమ్మదిం వఅలా అలి ముహమ్మదిం వబారిక్ వసల్లిం అల్లాహుమ్మ సల్లి అలా ముహమ్మదిం వఅలా అలి ముహమ్మదిం వబారిక్ వసల్లిం నాకు వసీలా స్వర్గంలో ఒక ఉన్నత స్థానం లభించాలని దైవాన్ని కోరుకుంటే ప్రళయ దినాన నేను వారి గురించి తప్పకుండా సిఫారసు చేస్తాను. ఆరో అంశం, దరూద్ షరీఫ్ పాపాల మన్నింపుకు దుఃఖ విచారాలను దూరం చేసుకోవడానికి దరూద్ షరీఫ్ పాపాల మన్నింపుకు దుఃఖ విచార దుఃఖ విచారాలను దుఃఖ విచారాలను దూరం చేసుకోవడానికి, కష్టాలు కడగండ్ల నుండి గట్టెక్కడానికి దోహదపడుతుంది. సుబ్హానల్లా. చూడండి, చాలా మంది ఈ రోజుల్లో కష్టపడుతున్నారు, దుఃఖపడుతున్నారు. ఆ కష్టాల నుంచి బయటికి రావాలంటే ఏం చేయాలి? చూడండి, దరూద్ షరీఫ్ పాపాల మన్నింపుకు సుబ్హానల్లా, దుఃఖ విచారాలను దూరం చేసుకోవడానికి సుబ్హానల్లా, కష్టాలు కడగండ్ల నుండి గట్టెక్కటానికి దోహదపడుతుంది. ప్రస్తుతానికి చాలా మందికి ఇదే ఉన్నారన్నమాట. కష్టాలు ఉన్నారు, దుఃఖాలు ఉన్నమాట, పాపాలు ఉన్నారు. ఈ మూడు పోవాలంటే మనం దరూద్ షరీఫ్ రోజు ప్రతి నిమిషం ప్రతి సెకండ్ మీరు పఠించాలన్నమాట. అర్థమైందా? హజరత్ ఉబై బిన్ కాబ్ రజియల్లాహు తఆలా అన్హు కథనం, నేను ఒకసారి దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంతో మాట్లాడుతూ దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం, నేను మీపై అత్యధికంగా దరూద్ పంపుతూ ఉంటాను. వాస్తవానికి నేను నా ప్రార్థనలో ఎంతసేపు మీపై దరూద్ పఠించాలి అని అడిగాను. అందుకు ఆయన, నీకిష్టమైనంత సేపు అని అన్నారు. నా ప్రార్థనలో 4/4 మీ దురూద్ కోసం కేటాయిస్తే సరిపోతుందా అని అడిగారు. సరిపోతుంది, కానీ అంతకన్నా ఎక్కువ సేపు దురూద్ పఠిస్తే అది నీకే మంచిది అని అన్నారాయన. నేను సగం ప్రార్థన దరూద్ కోసం కేటాయిస్తాను అన్నాను. దానికాయన, సరే నీ ఇష్టం, కానీ అంతకన్నా ఎక్కువ సేపు దరూద్ పఠిస్తే అది నీకే మంచిది అని అన్నారు. నేను మళ్ళీ అయితే మూడింట 2 వంతుల ప్రార్థన దాని కోసమే కేటాయించమంటారా అని అడిగాను. ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం, నీ ఇష్టం, ఇంకా ఎక్కువ సమయం దరూద్ పఠిస్తే అది నీకే మంచిది అని అన్నారు. చివరికి నేను, మరైతే నా ప్రార్థన అంతా దరూద్ కోసమే ప్రత్యేకించుకుంటాను అని అన్నాను. అప్పుడు ఆయన, ఈ పద్ధతి నీ దుఃఖ విచారాలన్నిటి వి- ఈ పద్ధతి అప్పుడు ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం, ఈ పద్ధతి నీ దుఃఖ విచారాలన్నిటినీ దూరం చేస్తుంది, నీ పాపాల మన్నింపుకు దోహదపడుతుంది అని చెప్పారు. ఇక్కడ ప్రార్థన అంటే దువా అన్నమాట. ఓకేనా? సో సో ఈరోజు ఈ వీడియోలో మనం ఎన్ని విషయాలు తెలుసుకున్నాము. సుబ్హానల్లా, అల్హమ్దులిల్లా, అల్లాహుమ్మ సల్లి అలా ముహమ్మదిన్ వ అలా అలి ముహమ్మదిన్ కమా సల్లైత అలా ఇబ్రాహిమ వ అలా అలి ఇబ్రాహిమ ఇన్నక హమీదుమ్ మజీద్. నెక్స్ట్ పార్ట్ 2 వీడియోలో, దురూద్ షరీఫ్ శుభాలు పార్ట్ 2 వీడియోలో మనం మిగతా పుస్తకాన్ని చదువుదాం. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్ అండి. ప్లీజ్ షేర్. ఓకే. అల్లాహుమ్మ సల్లి అలా ముహమ్మదిన్ వ అలా అలి ముహమ్మదిన్ వబారిక్ వసల్లిం. అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. జజాకల్లాహు ఖైరన్.